లోడ్ వచ్చిండ్రా అరే ఆడ లోడ్ దించుతుంది కదా అదే మరి లేకపోతే ఇటు నువ్వు అంగా మొత్తం చెత్త నాకు నీళ్ళు మీకు మంచి క్లియర్ అనిపిస్తుంది క్లియర్ అవుతుంది నీళ్ళు చూడు మొక్కల మీద కూకో ఏమున్నది ఇక కూకో అయిపోయింది ఇది మీద్యా ఇది వలిపోయినా ఇవి నీళ్ళు ఇది కనిపిస్తుంది ఇది ఈయన మాస్ వలిపోయింది నీకు అర్థమైపోయేది వలిగిపోయింది అది ఈయన వలిపోయింది కానీ ఇవి నీళ్ళు ఆడికి ఆడుతున్నాయి ఆడ కాదు ఈ నీళ్ళు ఆడికి ఆడుతున్నాయి అదేంటి క్రాక్ వచ్చిందా ఈ నీళ్ళు పోయి అందులో పక్కపొంటి క్రాక్ కూడా కాదు క్రాక్ కదా ఇది ఫిల్టర్ కూడా కాదు కట్టెపొడి లెక్క అంటుకునే దానికి గట్లాంటి డౌట్ క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళ పడ్డది క్లియర్ అనిపిస్తుందా జైంట్ ఉంది ఇది జైంట్ కదా పలిగిపోయింది ఊసిపోలేదు రౌండ్ ఊసిపోయింది అదే మరి నేనేమన్నా రౌండ్గా ఇటు సైడ్ కూడా లెంత్ కిందనే ఊసిపోయింది కూడా కాదు సగం లెంత్ ఉంది ఊసిపోయింది కిందంతా కిందికి పలిగిపోయింది రెండు ఇంత కిందికి అయింది ఇక్కడ వలిగిపోయింది వలిగిపోయింది ఇక్కడ సైడ్ మొత్తం ఊసిపోయి కొంచెం కిందికి అయింది కొంచెం కిందికి అయింది అదే నేను మొత్తుకునేది అదే మరి ఈ మీదకి వెళ్ళి పడితే డిమ్ అవుతుందా నంబర్ 450 ఫస్ట్ లెంత్ వెళ్ళిపోయింది జైంట్ ఊసిపోయింది అనలేదా దాని కిందనే ఉంటుంది ఇంకోసం ఇది పెట్టిన నంబర్ దీని కిందనే నంబర్ ఉంటుంది దేని లెక్క చూడు 400 సీల్ ఉంటుంది 450 నీ వయసు ఎంత రాకి నీ వయసు ఎంత నీ నంబర్ కనిపిస్తుంది నాదా నాది ఉంటుంది 35 ఇది 455 454 అది కనిపిస్తుంది కానీ ఇది కనిపిస్తుంది సరే ఊకే వాడు కదా గిట్ట గుంజవాక అరిగినట్టు అవుతుంది గంతే 455 అంటే 10 ఫీట్ల 450 మేలు పనిచేసింది 454 53 అది 53 453 ఆ నంబరు ఇక్కడ 54 53 కాడికి దిగింది చెప్తావు 400 మీదనే ఇంకా బాగా కూడా అదే 16 ఫీట్ల కానీ అంటే మీకు ఒక జైంట్ అంటే 5 ఫీట్లు వేరే ఉంది ఇది లెంత్ ఇది లెంత్ మొత్తం ఉంది ఇది 16 ఫీట్లు వేసిండు మీది 16 ఫీట్ కిందిదేమో 20 ఫీట్లు రెండు వేసిండు అట్లా కింది కొని మంచి ఊసిపోయింది చూసినా చూసిపోయింది కప్లింగ్ కూడా వాలిపోయింది కప్లింగ్ కూడా వాలిపోయింది కింది కప్లింగ్ కూడా వాలిపోయింది కప్లింగ్ మందం కూడా చూసినా మొత్తం రౌండ్ ఇప్పుడు గేర్ ఏర్పడుతుంది 16 ఫీట్ల కదా రాయ ఈ పేజీ 16 ఫీట్ల కదా కేసింగ్ పలిగింది ఇలా రాయాలి గిటు రాయి నువ్వే నాకే తెలియదు అదే నాకు చదువురాక నీకు చెప్తున్నాను నన్ను చెప్తాను ఇంకా చదువుకోరాదు
16 ఫీట్ల కాడ పలిపోయిందని రాయి. జాయింట్ కేసింగ్ జాయింట్ ఇక గిడ ఇక గిది 16 ఫీట్ రాయాలి, ఇక్కడ మ్యాట్ రాయాలి. చూడను మాకు ఏర్పడే పిలిచినాం పాపం. పిలిచిన కరెక్ట్ ఏమి క్యాడ్ తెలిసిపోయి కదా. అదే నువ్వు అత్త మొత్తం క్లియర్ మాకు పోయిందని మాకు తెలుసు. కాకపోతే నువ్వు అత్త మొత్తం క్లియర్ అందాక పోయింది ఏడేమైంది అనేది తెలుస్తుంది అని పిలిపించు. క్లియర్గా అనిపిస్తుంది పొక్క. కేసింగ్ కూడా నీళ్ళు కూడా క్లియర్ ఉన్నాయి. ఎంత కూడింది మనం చెప్తాం అట్లా దానికోసమే ఇవన్నీ కేసింగ్ వీడికి లాస్ట్ లాస్టా నీకు లాస్ట్ చెప్తా, అది కూడా చెప్తావు. మూడు ఎందుకు దించినాయి మీదేమో తక్కువ కావచ్చు కానీ 220 కిందకు ఉన్నాయి ఇది కాక. ఇప్పుడు నీ ఎంత ఉందో అంత 40 ఫీట్ ఉంది. 40 ఫీట్ ఏమంటారు 40 ఇది కేసింగ్ లాస్ట్ కాదన్నా. పలిపోయిన కాడికి వెళ్ళి 40 ఉంటుంది. మీదికే 40 460 అయితే నీ కేసింగ్ 40 ఫీట్లు ఉంది తాత. మీదికెళ్ళి ఆడుకొక్కడే ఎంత ఉందా? అడుక్కొక్కటి వెయ్యికి రాసి ఆడికెళ్ళి ఈడికొకటి ఆడికొకటి అంతే రెండే ఉన్నాయి. నాకు 60 ఫీట్లు అని నాకు రాసు. ఇంకా నీకు అది కూడా ఊసిపోతే అది కూడా చెప్తా కింద దరి కనిపిస్తుంది. ఉన్నది కేసింగ్ ఇంకోటి 60 ఫీట్ 60 ఫీట్లే ఉన్నది. ఆడ ఊసిపోయింది, మన ఆడ కూడా ఊసిపోయింది. ఆడ మరి గంట గ్యాప్ ఇచ్చింది. 465 ఓబీ అయినట్టుందిరా. గ్యాప్ బాగా ఇచ్చింది. ఓబీ వచ్చింది, ఓబీ దిగిపోయింది. 3 కేసింగ్ 3 సార్లు అంటే 50 ఫీట్ కరెక్ట్ కానీ 56 ఫీట్ ఉంది. మీదికి 50 ఫీట్ మొత్తం 56 నంబర్స్. నువ్వు 60 కానీ 56 ఫీట్ కేసింగ్. అదే మీది కోసేసిండు, అది లెక్క రాదు కానీ 4 ఫీట్ లెక్క రాదు. అదే వీడికి ఇద్దరు 3 ఎంత దించిన ఎక్కడికి వెళ్ళి ఇది కూడా ఊసిపోయింది. అది ఇంకేం కొడుతుంది? ఇంకోటి ఉందా? మూడు దించినావు, ఎక్క దించినావా? 3 చెప్తా. ఎక్కని ఎక్కుంది 4 ఎంత దించావు? 4 తుక్కడలు తుక్కడలు. సరే ఓకే, నువ్వు లేదంటున్నా. ఇప్పుడు నీకు తీర్తి నీకే ఏర్పడుతుంది. చేసిందా చెప్తా. ఇప్పుడు ఎన్ని ఫీట్లు చెప్తానే? 472 మైనస్ 80 ఫీట్ వేసిన కేసిన ఆయన 4 వీడికి దరి చూసి నీకే పడుతుంది. ఇగో కేసింగ్ 80 ఫీట్లు ఉన్నది తాత. ఇగో చూడు ఇక్కడ చూడు. ఇగో నిజాం ఇగో ఇది కేసింగ్, ఇగో దరి 3 ఫుల్ చేసినావు. మీదేమో ఇది కూడా ఊసిపోయింది. ఇగో ఇది కూడా ఊసిపోయింది. చెప్తా, అది కూడా ఊసిపోయిందా అనుకుంటున్నా. అప్పుడు ఆడికి రాసిన 400 ఎంత వచ్చింది? 16 ఫీట్లు 10 ఫీట్ అయిపోయినా 466 68 నంబర్ అని మనకు పోతుంది. నువ్వు ఆడ 80 ఫీట్ కేసిన ఇటు మ్యాట్ రాయాలి. 80 ఫీట్ రాయి అంతే. అటు మ్యాట్ రాయాలి. మ్యాట్ ఇక్కడ సైడ్ రాయి. గ్యాప్ వాటర్ గ్యాప్ ఇది. ఇప్పుడు వాటర్ గ్యాప్ ఎండాకాలం లేదు కదా. ఎంత ఇప్పుడు ఎంత చెప్తా, అది కూడా చెప్తా. కానీ 400 ఇక్కడ ఉంది కదా 74 అంటే 70 మనకు 400
73 మైనస్ 82 కాడ నీకు గ్యాప్ ఉంది. గ్యాప్ ఉంది. ఎంత 83 ఫీట్ల కాడ. 80 ఫీట్ల 83 కాదు పేష 3 ఫీట్ల కింద గ్యాప్ ఉంది ఒకటి. మూటకే తట్టదు అనేది తట్టదు, 10 కూడా తట్టది, 10 కూడా తట్టది. కొంచెం తడుచుకుంటే గట్టిగా వెళ్ళచ్చు. అప్పుడే వెళ్ళిపోయింది. అదే మీరు కిందికి మీదకి అనుకుంటా అన్నారు చూడు, అప్పుడే అప్పుడే పలుకుతుంది. ఈడ గ్యాప్, ఇది గ్యాప్, అసలు గ్యాప్ ఇది. ఇప్పుడు అసలు వెనకాల ముందు లేదు. ఇప్పుడు ఉన్నది కానీ 490. 140 ఫీట్ల కాడ గ్యాప్. గ్యాప్ వచ్చింది. అంటే ఇది 6 ఇంచులు, 138 ఇంచులు, మంచి గ్యాప్ ఉంది. వాటర్ గ్యాపే 140 కాడ రాయాలి గ్యాప్ 100. ఇలా ఏంటంటే గ్యాప్ 40 రాయక అంతే. వాటర్ గ్యాప్ అన్న 21 గ్యాప్ ఉంది, ఇంకొక 5 ఫీట్ల కింద. మరి దోయించి ఫుల్ ఫుల్ మంచి కెమెరా, మంచిగా ఉంది గ్యాప్. అది సూపర్ ఉన్నది. పొక్క కూడా ఈ పలిపోయిన వాళ్ళకి పోయి మట్టి పోతలేదు. పోయి మోటార్ ఇరుక్కుంది మళ్ళీ ఏర్పై మట్టి. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి మట్టి పోతుందేమో, నీళ్ళే పోతుంది. టైర్ వస్తుందా? లేదు గిట్టే రావాలి, గింతే రావాలి. ఇట్లా పోతుంది బెస్ట్. చిన్న పొలది, పొలకి పెద్దది. నీళ్ళు పుల్లు ఉన్నాయి. మరి పుల్లంగా దోయించిపోయి తీసాం. లెంతులే దోయించు లెంతులు. ఆడాడ చిన్న చిన్న ఇట్లా చిన్న కిందికి చిన్న ఏ గవి అత్త ఇది కూడా చిన్నది, పెద్ద కాదు. మెల్లగా మెల్లగా ఒకటి వస్తుంది. ఇంకా మీ కాటు, ఇంకా మీ కాటు ఇలా కూడా ఉన్నది గ్యాప్. గిడ ఒకటి 509, 508, 508. 198 అంటే 200 గ్యాప్ వచ్చింది. 200 గ్యాప్ గిడు గ్యాప్ అన్న వాటర్ గ్యాప్ అన్న, ఎంపీ గ్యాప్ కాదు. నూట 98 అంటే 2 ఫీట్ల కాటికి అంతే. దోశల దోశ
దించు 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 సంటర్ అనుకుంటా అని ఆడుకుంటా మెల్లగా దించు మెల్లగా మెల్లగా అది గడ్డి పోసనా లేకుంటే కట్టె పోసనా ఏదో దానికి కట్టుకుంది ఇంకా కేసింగ్ ఇది ఏ తాళం దాని ఉండే కేసింగ్ కాదే ఇది మనం దానికి కడతాం చూడు పైపులకు దారం టేప్ టేప్ టేబుల్గా దారం కట్టినట్టు జాలి దాని కింద జాలి జారిపోయిన కింద దించు దిగుతుంది 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 లేవట్ 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 సంటర్ ఇంకోటి గ్యాప్ ఉంది తెలుసు తెలుసు ఆడ గ్యాప్ ఉంది మళ్ళీ మీ కింద మీ కింద తెలుసు దించు దించు పోతలేదు పోతుంది పోతుంది ఇప్పుడు పోయింది మంచి గ్యాప్ ఉంది ఇక గ్యాప్ ఉందా నంబర్ గ్యాప్ ఉంది అసలు గ్యాప్ ఇదే పెద్ద గ్యాప్ ఇది కరెక్ట్ నెంబర్ ఇప్పుడు రాసింది కేవలం మీ నెంబర్ ఉంటుందా ఇది ఉంది 521 అంటే 520 ఎక్కుదాం 520 ఎంత చూద్దాం 238 అనుకో ఇక 40లో మంచి గ్యాప్ ఉంది అదే సూపర్ గ్యాప్ అది అప్పుడు బాబు పొర బ్యాంచ్ ఎట్టుందా సండ్ర ఊపుని తీసే గ్యాప్ మీద అంత కెమెరా పోతుంది పోతుంది అది 240 ఇక్కడ ఫుల్ గ్యాప్ అది రాయన్న రాయాలి రాయకుంటే ఇక మనం పేలే ఒకసారి నేను అటుకునే ఉన్నా ఇకేమో అది రాయి 237 కానీ 40 ఇక 40 వాటర్ గ్యాప్ ఫుల్ గ్యాప్ అది ఫుల్ గ్యాప్ మంచిగా నీళ్ళు కూడా 3 ఏళ్ళే బంద్ పెట్టి కేసింగ్ చేయబట్టి ఎర్ర సీరం వచ్చి తీరిపోయింది ఎర్ర సీడం ఫుల్ మొత్తం ఇంత రాళ్ళు అదే అందులో అదే గ్యాప్లా జాలి పడిపోయింది మోటార్ జాలి మోటార్ జాలి పడిపోయింది ఇది మోటార్ జాలి మోటార్ జాలి కేసింగ్ కర్ర మొత్తం కేసింగ్ పొక్క ఎంత కూడా చూద్దాం మాకు 350 పొక్క కూడిందా ఏమన్నా నాటు అదే 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 చూద్దాం 5-10 ఫీట్లు కుడితే మా కామని 5-10 ఫీట్లు ఈ గ్లాస్ పొక్క ఈ గ్లాస్ పొక్క ఎంత ఉందో చెప్తా అది కూడా చెప్పకపోతే ఏం అడ్రస్ నంబర్ చెప్పాలి 542 310 కూడింది ఆడికి అంతే 40 ఫీట్లు కూడింది అన్నట్టు 40 ఫీట్లు కూడింది ఇంత ఇది వాటి విజయవాటి కింద ఏమంతా గడిదారి ఉంది ఓకేనా